వెల్కమ్ టు బుస్ టీవీ. బుస్ లాంటి వార్తను కూడా ఎస్ అని చూపించే ఛానల్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలని అతలకుతల చేసే ఒక సమస్య గురించి ఒక ప్రత్యేక కథనం మీకోసం. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నాము. ఇక్కడ ఒక అమ్మాయి తన ప్రేమించిన అందగాడు దొరకలేదని సూసైడ్ చేసుకోబోతుంది. అసలు ఎందుకు ఆ అమ్మాయి అలా చేస్తుంది, ఎందుకు ఆ అబ్బాయి అలా చేస్తున్నాడు చూద్దాం పదండి. చూస్తూనే ఉండండి. డోంట్ మిస్, కీప్ వాచ్, స్టే ట్యూన్. అమ్మా అమ్మా సంపంగి సంపంగి వద్దమ్మా, ఏం చేస్తున్నామ్మా? అమ్మా అమ్మా వద్దమ్మా వద్దమ్మా, నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతాను. అమ్మా అమ్మా వద్దమ్మా వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానమ్మా? నేను చచ్చిపోతాను నాన్న, నన్ను వదిలే. అసలు ఎక్కడికి మండిపోతున్నాయమ్మా, అందులో పడి నువ్వు మండిపోవడం నాకు ఇష్టం లేదమ్మా. నన్ను ఆపొద్దు నాన్న, నన్ను ఆపొద్దు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అసలు నీకేం కావాలో చెప్పమ్మా సంపంగి. చందమామ తలదనే అందగాడు కావాలి, తెచ్చిస్తావా నాన్న? బంగారాన్ని తన్ని పక్క పక్కన పెట్టి అందులో ఏది బంగారం అంటే అందరూ తన్నే చూపించాలి. అలాంటి వాడిని తెచ్చిస్తావా నాన్న? చెప్పు నాన్న, చెప్పు. అమ్మా బంగారం రేటు పెరగచ్చు తగ్గచ్చు, కానీ నా బంగారం మాత్రం తగ్గేదేలే. అమ్మా వేలకు మందేసుకోవడం మానేసి మందులు వేసుకోండి నాన్న. వెళ్ళండి నాన్న, వెళ్ళండి. అమ్మా ఎక్కడైనా అసలు కనపడట్లేదే. ఇక్కడ ఉన్నాడా? ఏమయ్యా, అక్కడ నీ కూతురు నిప్పు అంటించుకుంటే నువ్వు ఇక్కడ సిగరెట్ అంటించుకుంటావా? బాధ్యత లేదు అస్సలు లేదు. దాని దగ్గర కృష్ణ డబ్బా మాత్రమే ఉంది, అగ్గిపెట్టి నా దగ్గర. ఆ అందగాడు కోసం ఇంకో అమ్మాయి బలి అవుతున్నట్టుంది. పదండి చూద్దాం. స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి. డోంట్ మిస్. అక్క అక్క ఏం చేస్తున్నావు అక్క? ఊరేసుకుంటాను రా తమ్ముడు. ఏదో ఊరెళ్ళి వస్తానన్నట్టు అలా చెప్తావేంటక్క? అక్క అక్క వద్దక్క, అయినా నీకు అంత కష్టమే వచ్చిందక్క. నేను అందంగా లేకపోయినా ఒక అందగాని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పారా తమ్ముడు? వద్దక్క, నువ్వు లేకపోతే నేను ఉండలేనక్క. ప్లీజ్ అక్క, వచ్చే అక్క, నా మాట దిగి. ఏమైంది తమ్ముడు, ఏమైంది? మా అక్కన్న చీర తెచ్చుకుంటే ఆరేసుకోవడానికి అనుకున్నా, ఊరేసుకోవడానికి ఇప్పుడే తెలిసింది అక్క. వచ్చే అక్క, వద్దక్క నో మా అక్క కాబట్టి నేను ఏడుస్తున్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఏడుస్తుంది మీ అక్క కోసం కాదు, మా చెట్టు కోసం. ఆ చెట్టు కొమ్మ కంటే మీ అక్కే బలంగా ఉంది, అది ఎక్కడ ఇరిగి పడుతుందని ఏడుస్తున్నాను. అక్క జాగ్రత్త, అక్క కంటే కొమ్మ ఇంకా జాగ్రత్త. ఒక్కటిస్తా అక్క. అన్నట్టు తమ్ముడు పొయ్యి మీద కుక్కర్ పెట్టా గానీ 3 విజిల్స్ అయినా కట్టారా తమ్ముడు? గ్యాస్ ధరలు అసలే పెరిగిపోయినాయి. వచ్చే అక్క, తమ్ముడు నీ ఫీజు డబ్బులు పోపుల డబ్బాలో పెట్టా గానీ వెళ్ళి ప్రిన్సిపల్ మొహాన కొట్టు. అక్క అక్క సరే నేను వెళ్ళొస్తాను. వద్దక్క, నా మాటినక్క. ఆ పెద్ద స్టూలు ఎక్కడ పెట్టానో కనబడట్లేదు, కనబడితే లోపల పెట్టరా తమ్ముడు. అలాగే అక్క. అక్క స్టూల్ ఎక్కడ ఉంది, పెట్టేస్తాను అక్క. అరే ఉండరా, ఏం చేస్తున్నారా? స్టూల్ లాగేస్తున్నారా? అరే ఉండరా, నేను చచ్చేలాగా నువ్వే చంపేలాగా ఉన్నావు, ఉండరా. అరే ఏంట్రా, పడిపోతాను రా. అరే 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 ఆగరా, చీర బిగుసు, ఆగరా. అరే తమ్ముడు ఆగరా. చూస్తున్నారు కదా ఇప్పుడు. ఎక్కడికి బ్రో? అక్కడ ఎవరో అందగాడి కోసం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుందంట, వాటర్ ట్యాంక్ ఎక్కి. విన్నారు కదా, ఎవరో పైకి పోవడానికి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారంట. చూద్దాం పదండి. స్టే ట్యూన్, కీప్ వాచింగ్, డోంట్ మిస్. మన బిల్డింగ్ మొత్తానికి ఒకే వాటర్ ట్యాంక్ ఉందమ్మా. అది గాని పగిలిందంటే అందరూ నీళ్ళేని వాళ్ళు అయిపోతామమ్మా. దూకేస్తా, నా బతకాలని లేదు, నేను చచ్చిపో. అమ్మా నీలాంబరి, నీకు కావాలంటే నా ఒంటి మీద బంగారం అంతా నీకు ఇచ్చేస్తానమ్మా. దూకద్దమ్మా. 120 కేజీల డైమండ్ అక్కడ ఉన్నప్పుడు నీకు నాకెందుకు? నాకు వద్దు, నేను దూకేస్తా. అమ్మా నీలాంబరి దూకమ్మా. మర్చిపోయా, మీ నాన్నగారు
రాసిచ్చి 4 కోట్లు విలువ చేసే బంగ్లా ఉంది కదమ్మా, అది కూడా నీకే రాసిస్తానమ్మా. దిగిరామ్మా. కోరుకున్న అందమే దొరికినప్పుడు ఈ కోట్లు నాకెందుకమ్మా? నేను దూకేస్తా, నా బతకాలని లేదు, నేను చచ్చిపోతా. అసలు ఈ ముగ్గురు ఏ అందగాడి కోసం ఈ ఎగైతేకి పాల్పడినారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. అసలు ఆ అందగాడు ఎవరు? ఓ మై గాడ్, ఏంటి ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉందండి. ఈ ముగ్గురు అమ్మాయిలే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలందరినీ ఆకర్షించేది ఒక అందగాడే. చెప్పండి అసలు అతడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? అయ్యా మా అమ్మాయిని కాపాడండి అయ్యా. ఆగు, నేను చూసుకుంటాను. అయ్యా, మా అమ్మాయి. నా కోసం కిరసనాయలు పోసుకోవటం, ఆత్మహత్యలు చేసుకోవాలనుకోవటం, నిన్ను తప్పుకో. నా కోసం ఊరేసుకోవాలనుకుంది నువ్వే కదూ. పూర్వీపి ఆడాల్సిన వయసులో నీకు ఊరేసుకోవడం అవసరమా? నువ్వు ట్యాంక్ పెంచి దూకాలనుకున్నావంట, కింద పడి రోడ్డుకి గుంతపడి అంత జలదిగ్బంధం అయితే ఎవరు దానికి కారణం? మీ అందరూ చావాలనుకోవడానికి కారణం ఒకటే, అందం అందం అందం. రేయ్, ఆఖరికి నా అందం చూసి మగాళ్ళు కూడా పడిపోతున్నారా? నో, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. ఎస్, నా అందమే మీకు ప్రాబ్లం అయింది అంతే కదా. మీకే కాదు, నాకు నా అందం ప్రాబ్లం అయింది. మొన్న ఈ మధ్య అమెరికా వీసానే నాకు రద్దు చేశారు. ఎందుకంటే అక్కడున్న తెల్లమ్మాయిలందరూ నన్ను లవ్ చేస్తారని ట్రంప్కి ఒకటే టెన్షన్. ఎక్కడైనా యగా ఇచ్చాలు ఆపకపోతే నా మీద నేనే యాసిడ్ దాడి చేసుకుంటా. అప్పుడు మీ అందరికి ఆనందమా? చెప్పండి. మీ అందరికి ఇంకో విషయం చెప్ప, మొన్న ఓ తల్లి తన కొడుక్కి అన్నం పెడుతూ చందమామ రావే జాబిలి రావే అని కాకుండా చందమామకు బదులు నా ఫోటో చూపించి అన్నం పెడుతుంది. ఏంటి అసలు మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం? రైతు మార్కెట్ కి కేజీ 30 రూపాయలు అంటే ఉల్లిపాయలు మీకు కూడా తెమ్మంటారా? ఎవడరా నువ్వు? నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? ఎలా ఎందుకు వచ్చింది? మూసుకొని వెళ్ళిపోవటం బెటర్. అయ్యా, ఈ సమస్యకి మీరే న్యాయం చేయాలి. చేస్తాను. నా కారు కింద పడి ఒక ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిందంటే ఆ పడ్డ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయించాల్సింది నేను. ఒక హాస్టల్లో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందంటే వాళ్ళందరికీ పేరున ట్రీట్మెంట్ చేయించాల్సింది నేనే. అలాగే నా వల్ల ప్రేమించబడ్డ వీళ్ళందరికీ న్యాయం చేయాల్సింది కూడా నేనే. ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఎంతమంది వస్తారో రండి, అందరినీ నేను చేరదీస్తాను. Yes.
సందు చివర సరోజా